జస్ట్ ఊహించుకోండి ఫ్రెండ్స్, ఒక హైపోథెటికల్ సినారియో అనండి. మీలో ఎవరైనా భారతదేశ ప్రధానమంత్రిగా ఇప్పుడు ఉంటే మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఒక న్యూయార్క్ మహానగరము అనండి, అక్కడ ఒక రీటైల్ అవుట్లెట్ మీరు షర్టు కొనడానికి వెళ్ళారు. సో ఇండియన్ రూపీస్లో చెప్తున్నాను. ఒకప్పుడు ఆ టీషర్ట్ 100 రూపాయలు ఉండేది. ఇవాళ కొనడానికి వెళ్ళారు అనుకోండి 161 రూపాయలు, అంటే 61 రూపీస్ పెరిగింది. 50 రూపాయలేమో టారిఫ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ మీకు 11 రూపాయలు, సో 161. మరి ఈ ధరకు మీకు ఆ టీషర్ట్ దొరుకుతుందా అంటే లోకల్గా ఉండే రీటైలర్ తన లాభము వేసుకోవాలి కదా. సో అతను ఒక 100 రూపాయలు వేసుకున్నాడు అనుకోండి, ఎంత అయింది? మీకు ఏకంగా 261 రూపాయలు, అంటే 100 రూపాయలకి దొరికే టీషర్ట్ ఇవాళ 261 రూపాయలు, అంటే ఎవరు కొనరు కదా. ఆటోమేటిక్గా ఆప్షన్ ఏమిటి? బంగ్లాదేశ్ నుంచి వెళుతున్న ఒక టీషర్టు లేదా చైనా అవుట్లెట్స్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని ప్రజలు వెళ్ళి కొంటారు. సో ఇప్పుడు ఇది భారత్కు నష్టము కదా. మనం ఫస్ట్ టెక్స్టైల్స్ గురించే మాట్లాడుతున్నామని, టెక్స్టైల్స్, గార్మెంట్స్. ఎందుకంటే దీనిపైనే హయ్యెస్ట్ లెవెల్లో అమెరికా వాళ్ళు మన మీద టారిఫ్స్ విధించారు. సో ఇప్పుడు మీరు భారత ప్రధాని అయితే మీరు ఏం చేస్తారు? మేమేముందండి, పులి మీద స్వారీ చేస్తాం, అంతే కదా మన స్టైల్. ద ఇండియాస్ వే అంటారు. ప్రపంచంలో ఏం జరిగినా భారత్ ఎవరి ముందు లొంగదు, మా పద్ధతిలోనే మీరు వ్యవహరించాలి. ఇది జరుగుతుందా? ఇప్పుడు మరి డొనాల్డ్ ట్రంప్ పగబట్టాడు కదా. సో ఇప్పుడు ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో మీరు ప్రధానమంత్రి కాబట్టి అమెరికాతో మీరు ట్రేడ్ నెగోసియేషన్స్ అనేవి చేస్తున్నారంటే నిజంగానే చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూసాం. ఇప్పుడు మీకు గ్రేట్ ఎగ్జాంపుల్ అనుకోండి, కాత్సా అనబడే ఒక చట్టం. సో మనము S-400 కొన్నప్పుడు మన మీద ఈ కాత్సా, మన మీద వాళ్ళు శాంక్షన్స్ విధించాలి. ఎందుకు? రష్యా వద్ద మనము S-400 కొన్నాం. కానీ మీరు చూసారనుకోండి, భారత్ పైన ఇటువంటి శాంక్షన్స్ ట్రంప్ గారు విధించలేదు. టర్కీ వాళ్ళు ఇదే పని చేశారు. వాళ్ళు S-400 రష్యా వద్ద కొన్నారు. టర్కీపై ఇవాళ కూడా కాట్సా చట్టము, దీనిపై శాంక్షన్స్ ఉన్నాయి. అంటే ఎక్కడో ఒక దగ్గర భారత్ను ఎదిరిస్తే, భారత్పై ఇలాంటి శాంక్షన్స్ విధిస్తే మనము నష్టపోతాము అని అమెరికాకు బాగా తెలుసు. అంటే ఇది ఒక బెదిరింపు కార్యక్రమము, మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? మీరు నరేంద్ర మోదీ అయితే ఏం చేస్తారు? ఇక్కడ ఇది ఎలా ఉందంటే 40 మిషన్ చెప్తున్నారు. అంటే ముందే ప్రిపేర్ అయిపోయాం. ఒకవేళ వాడు టారిఫ్ విధిస్తే 50% టారిఫ్ అంటే మనకు నష్టము జరుగుతుంది. సో దీనికి కాంపన్సేషన్ ఏమిటి? బ్యాకప్ ప్లాన్ అంటాం. కార్పొరేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఒకవేళ ఈ సమస్య వస్తే బ్యాకప్ ప్లాన్ ఏమిటి అని అడుగుతారు. సో ఇప్పుడు 40 మిషన్ అంటే ఏమిటి? ప్రపంచంలో ఉండే టాప్ మోస్ట్ 40 దేశాలు, మీరు ఒక్క అమెరికా అంటున్నారు, మేము 40 దేశాలు అంటున్నాం. సో ఈ 40 దేశాలను టార్గెట్ చేసి దీనినే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అంటారు. పెద్ద కౌన్సిల్స్ మీకు దీని మీద స్టడీ చేసి, ఎలా స్టడీ చేస్తారు? ఫస్ట్ క్వాలిటీ ఏమిటి, రెండవది క్వాంటిటీ ఏమిటి, ఎలాంటి ప్రోడక్ట్స్ను చైనా వాళ్ళు, తైవాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు తయారు చేస్తున్నారు, వాటికన్నా అద్భుతమైన డిజైన్ ఏంటి, రేట్ ఏంటి, క్వాలిటీ ఏంటి, దీన్ని డిసైడ్ చేస్తారు. ఎక్కడ? 40 దేశాలలో. సో మీరు కీన్గా అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయము. మీకు గుజరాత్లో నిన్న మాట్లాడుతున్నారు, గుజరాత్లో అహ్మదాబాద్లో మోదీ గారు మాట్లాడుతున్నారు. గార్మెంట్ సెక్టార్ మీదే వీళ్ళ దృష్టి ఉంది కాబట్టి ప్రపంచంలో ఉండే 40 దేశాలకు ఎవరు ఎప్పుడు చెయ్యని ఎక్స్పోర్ట్స్ ఇవాళ మనము చెయ్యాలి. ఒక సూరత్ అనండి, పానీపట్ అనండి, తిరుపూర్ అనండి, ఇమీడియట్గా మీకు క్వశ్చన్ వస్తుంది, ఏమండి మనం ఇందులో ఆంధ్రప్రదేశ్ లేదు, తెలంగాణ లేదు, అంటే తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఈ కాంపిటీషన్లో లేకపోవడము? ఈయన గుజరాత్లో అహ్మదాబాద్లో ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నారంటే, మా మిత్రులు చాలామంది ఉంటారు, వీళ్ళకు పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫ్యాక్టరీలు ఉంటాయి, షోరూమ్లు ఉంటాయి. వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏంటండి ఇంత దారుణము? ఇప్పుడు ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు,
నేను కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నానండి, మీరు ఇమీడియట్గా 5 లక్షలు పంపండి. అసలు ఎవరండి కలెక్టర్ గారు ఎందుకు అడుగుతారు? అవన్నీ మీరు మాట్లాడకూడదు. ఇమీడియట్గా 5 లక్షలు ఇస్తారా చస్తారా ఇలా ఉంటుంది. అంటే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు మామూలుగా తమిళనాడు అన్నారు అనుకోండి, విపరీతమైన కరప్షన్ అండి. ఎలాంటి అవినీతి అంటే అవినీతి తిమింగలాలు అంటాం. కానీ అక్కడ ఎలా ఉంటుందంటే, నాకు నా డబ్బులు ఇవ్వు అన్న తర్వాత, మీరు ఈ లంచము ఇచ్చిన తరువాత మీ పని వాళ్ళు చేసేస్తారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో అది కూడా ఉండదండి, అది కూడా ఉండదు. ఒక 2 లక్షలు ఇవ్వు అని ఒక అధికారి అడుగుతారు. సో మీ మిత్రుడు 2 లక్షల లంచంగా ఇస్తారు. తీసుకున్న తర్వాత కూడా వీళ్ళు మీ పనులు చెయ్యరు. మీరు అడిగిన డబ్బులు ఇచ్చాము కదండి, కొంచెం చేసి పెట్టండి, ఆ సంతకాలు పెట్టండి అంటే, ఏంటండి మేమేమైనా మీ పని వాళ్ళమా? మీరు డబ్బులు ఇచ్చిన వెంటనే సంతకాలు పెట్టాలా? ఎలా కనిపిస్తున్నాము? తర్వాత రండి అంటారు, చెయ్యరు. ఒక 10 రోజుల తర్వాత మీరు వెళితే ఇంకొక 2 లక్షలు ఇవ్వండి అంటారు. సో అలాంటి పరిస్థితి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆప్షన్, ఇదే పని గుజరాత్లో మీరు చెయ్యలేరు, తమిళనాడులో చెయ్యలేరు. కాబట్టే మీకు ఎక్స్పోర్ట్స్ అంతా, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అంతా అటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు విదేశాల్లో నుంచి పెట్టుబడులు అన్నప్పుడు మీకు ఇక్కడికి ఎవరు రారండి, అందరూ అటు నుంచి అటే. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రధానమంత్రి కదా, 40 దేశాలు, ఎలాంటి దేశాలను మీరు ఎంచుకుంటున్నారు? ఇందులో యూకేతో మీకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, యుఏఈతో FTA ఉంది. ఇక్కడ నుంచి మొదలైతే యూరోప్ యూనియన్ 27 దేశాలు, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, ఇలాగ దిగ్గజ దేశాలు, ఇక్కడంతా కూడా మీరు విడిగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ పెట్టి వీళ్ళతో ప్రత్యేకమైన నెగోసియేషన్స్ చేసి వీళ్ళకు ఇప్పుడు మీరు ఎగుమతులు అనేవి చేస్తారు. ఏముందండి, అమెరికా వాడు నో అన్నాడు, వీళ్ళ వద్దకు వెళ్ళేము, ఇప్పుడు ఇంతే కదా ఆలోచిస్తారు. అలా కాదండి, ఇక్కడ మనము అమెరికా అనబడే మార్కెట్ను పోగొట్టుకోవట్లేదు. ట్రంప్ ఇంకొక 3 ఏళ్లే ఉంటాడు. సో ట్రంప్తో పాటు అతని ఫారిన్ పాలసీ కూడా వెళ్ళిపోతుంది. సో ఇంతలో మనము ట్రేడ్ నెగోసియేషన్స్ అనేవి వాళ్ళతో చేస్తాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? టెక్స్టైల్స్, గార్మెంట్స్, కెమికల్స్, అలాగే సీ ఫుడ్. సో ఇక్కడే మీకు హై టారిఫ్స్ ఉన్నాయి. ఫార్మాసిటికల్ రంగము అనండి, అలాగే మీకు స్టీల్ అనండి, ఇలా కొన్ని రంగాలు అక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళతో మీరు ఏం చేస్తారు? నెగోసియేషన్స్ చేస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడ ఏ రంగంలో మీకు అనుకూలంగా ఉందో అమెరికాతో వ్యాపారం చేస్తూనే ఇక్కడ ఏమైంది, 40 దేశాలతో కొత్త మార్కెట్ను మీరు ఓపెన్ చేసేసారు. ఇదే పులి మీద స్వారీ చేయడం. మీరు బలహీనంగా ఉన్నారని అందరూ అనుకుంటారు, మీరు ఇంకా ఇంకా బలోపేతం అవుతున్నారు. మీ వీక్నెస్ అనేది మీ మేజర్ స్ట్రెంగ్త్. ఎవరైనా తెలివైన వాడు, గొప్ప నాయకుడు అన్నప్పుడు ఇలాగే ఆలోచిస్తారు. సో రేపు ట్రంప్ వెళ్ళిపోయాక మళ్ళీ మామూలుగా అమెరికాతో వ్యాపారం ఇప్పటివరకు ఎన్నోసార్లు జరిగింది కదా, మళ్ళీ మీరు బిజినెస్ మొదలు పెడతారు. కానీ అక్కడ ప్లస్ USA ప్లస్ 40 కంట్రీస్ ఉంటాయి. నెక్స్ట్ 3 ఇయర్స్లో 40 దేశాలు. ఏ స్థాయిలో ఈ క్యాంపెయిన్ ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అంటున్నారు, మార్కెట్ మ్యాపింగ్. టోటల్గా ఎవరు టాప్లో ఉన్నారు వాళ్ళని ఎలా కొట్టాలి, సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఎలా ఓడించాలి, మనము ఏ స్థాయికి ఎదగాలి అంటే ఈ 40 దేశాలలో ఎక్కడా కూడా భారత్కు పోటీ అనేది ఉండకూడదు. ఆ లెవెల్లో మీరు ఎక్స్పోర్ట్స్ చెయ్యండి. ఇది మోదీ గారు గుజరాత్ వ్యాపారులను ఉద్దేశించి చెప్తున్న విషయం. సో మళ్ళీ బాధగానే ఉంది, తెలుగు రాష్ట్రాలు అక్కడ కనిపించడం లేదు. వీళ్ళు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు అక్కడే టార్గెట్ చేస్తున్నారు. మీరు ఓడిపోతున్నారు అని చెప్పి అమెరికా వాడు అనుకుంటున్నప్పుడు మేము నిన్నీ ఓడించాము, ప్రపంచంలో ఘన విజయం సాధించాము, ఈ 40 దేశాలు మాతోనే ఉన్నాయని చెప్పి ఒక భారీ ప్రకటన మనం చెయ్యబోతున్నామా? ఇదే మన ప్రస్తుత కర్తవ్యము, ఇదే మన మిషన్ అని చెప్పి మీకు అనిపిస్తుందా? మీరు ప్రధానమంత్రి అయితే ఇలాగే ఆలోచిస్తారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.